హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. భార్గవి తన తల్లితో మాట్లాడనివ్వలేదు అని భార్గవ్ వైపు గుర్రుగా చూస్తూ ఉంటే, ఏంటే ఆ చూపు అంటూ ఆమెను దగ్గరకు తీసుకుంటాడు భార్గవ్. వాళ్ళిద్దరూ అలా అంత క్లోజ్గా దగ్గరగా తన ముందే ఉండటం చరణ్కి అస్సలు నచ్చదు. కానీ ఏమీ చెయ్యలేక అసహనంతో పిడికిలు బిగుస్తూ కోపంగా పళ్ళు నూరుతూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉన్నాడు. ఏంటి చరణ్, మా ఇద్దరిని ఇలా చూస్తుంటే నీకు బాగా కోపంగా ఉంది కదా? ఉంటుంది, కోపం లేకుండా ఎందుకు ఉంటుందిలే. నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకొని నా భార్గవిని తీసుకొని నీ ఇష్టమైన దేశానికి వెళ్తూ ఉంటే నేనైతే చూస్తూ ఊరుకొని ఉండలేను కదా, కాబట్టి నేను వచ్చేసాను. మరి ఇప్పుడు నీ ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయాయి, నీరు గారిపోయాయి కదా. అలానే జరుగుతుందిలే, అలానే జరగాలి కూడా. అలా జరిగితేనే కదా నేను భార్గవి కలిసేది. నువ్వు నీ స్వర్గస్థలానికి వెళ్ళగలవు అని సీరియస్గా ఒత్తి పలుకుతూ చెప్తూ ఉంటాడు. అబ్బా భార్గవ్, ఇదంతా ఎందుకు? ఖచ్చితంగా అతనికి కోపం వస్తుంది, నిన్ను చంపేయాలి అని కూడా అనుకుంటాడు. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో అది చెప్పు. నాకైతే నువ్వు ఎలా వచ్చావు, ఎలా తెలుసుకొని ఇక్కడి వరకు చేరుకున్నావో తెలుసుకొని నీ నోటితో వినాలి అని ఎంతో ఆశగా ఉంది అని చరణ్ వైపు కోపంగా చూస్తూ భార్గవ్తో మాట్లాడుతుంది భార్గవి. సరే సరే, నీకోసం చెప్తాను, నీకు కూడా తెలుసుకోవాలి అని చాలా ఆశగా ఉన్నట్లుంది కదా. చరణ్, విను విను, నీకోసమే చెప్తున్నాను అని తను జరిగింది మొత్తం చెప్పటం మొదలుపెట్టాడు. చరణ్ భార్గవి మెడలో ఉన్న లాకెట్కి డివైస్ కెమెరా తీసేసి ఆమె రూమ్లోనే వదిలేసి వెళ్ళిపోతాడు కదా. దానిని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు భార్గవిని చరణ్ తీసుకొని వెళ్ళిన 4 రోజుల తరువాత జరిగిన సిచ్యువేషన్ అది. నిజానికి మొదటి రోజు ఆ రూమ్లో ఎంత వెతికినా కూడా ఏమీ కనపడలేదు. కానీ తర్వాత చాలా క్షుణ్ణంగా ఏదైనా క్లూ దొరుకుతుంది ఏమో అని భార్గవ్ ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ కెమెరా డివైస్ తన చేతుల్లోకి దొరుకుతుంది. మొదట్లో తను ఆ డివైస్ గురించి ట్రై చేసినా కూడా తన ఇల్లే చూపిస్తూ ఉండటంతో ఎందుకు అలా తన ఇల్లే చూపిస్తుందో అర్థం కాక అయోమయంగా ఫీల్ అయ్యాడు. అంటే తెలివిగా అతను ఇక్కడే ఈ డివైస్ను పడేసి వెళ్ళిపోయాడా అని భార్గవలో ఆశ్చర్యం మొదలయ్యింది. ఒంటరిగా ఉన్నప్పుడు భార్గవి ఫొటోస్, ఆ డివైస్ అన్నీ చూస్తూ ఉంటాడు. త్వరగా నిన్ను కనుక్కోవాలి, వాడి తెలివిని, మమ్మల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయటంలో నీ మెడలో ఉన్న డివైస్ కెమెరాని కూడా వాడు తెలుసుకొని ఈ డివైస్ని ఇక్కడ పడేసి నిన్ను చాలా తెలివిగా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకే ముందుగా వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోకూడదు అని ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ వాటిని చూస్తూ ఉన్నప్పుడే ఖచ్చితంగా అతను వచ్చినప్పుడు భార్గవిని తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ డివైస్ పనిచేస్తుంది కదా, అంటే ఇప్పుడు అతని ఫేస్ చూడొచ్చు కదా అని వెంటనే ఆ కెమెరా తన సిస్టమ్కి ఫిక్స్ చేస్తాడు. దానిలో అతని ఫేస్ కనపడదు, బ్లాక్ డ్రెస్ మాత్రమే కనపడుతుంది. ఫుల్ టాప్ టు బాటమ్, కనీసం చిన్న గోరు కూడా కనిపించకుండా మొత్తం బ్లాక్ డ్రెస్ కనిపించడంతో ఇతను ఎవరో కానీ చిన్న ఆధారం కూడా లేకుండా చేశాడే అంటూ రివర్స్ బటన్ నొక్కుతాడు. పొరపాటున అది వెళ్ళి కరెక్ట్గా కొన్ని రోజుల క్రితం అతను ఆమె ఇద్దరు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పటి వీడియో అది చూస్తూ అలానే ఉండిపోతాడు. అలాంటి మెమరీస్ చాలానే ఉన్నాయి. అందులో అవి అన్నీ కూడా రివైండ్ చేసుకుంటూ వెనక్కి తిప్పుతూ వాళ్ళ మధ్య జరిగినవి అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు భార్గవ్. అలా అతను కరెక్ట్గా శ్రీధర్, భార్గవి వీళ్ళిద్దరినీ కూడా రాబర్ట్ కిడ్నాప్ చేసిన రోజుకు వెళ్ళి చూస్తాడు. రాబర్ట్, నువ్వు నా ఫ్యామిలీని అంతం చేస్తే నీ కొడుకు నీ ఫ్యామిలీలో ఉన్న సంతోషాన్ని దూరం చేశాడు, వదిలిపెట్టను. నిన్ను ఎలా అయితే చంపేశానో అలానే నీ కొడుకుని కూడా చంపేస్తాను అని కసిగా అనుకుంటూ ఆ వీడియోస్ చూస్తూ ఉన్న సమయంలోనే అతనికి పాత ఫ్యాక్టరీ దగ్గర వాళ్ళు ఉన్న దగ్గర దూరంగా ఒక విండో నుంచి ఒక వ్యక్తి నిలబడ్డట్లుగా తనకు కనిపిస్తుంది. ఫేస్ క్లియర్గా లేకపోవడంతో దానిని జూమ్ చేసి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు.
ఎన్ని రకాలుగా చూసినా కూడా ఉపయోగం ఉండదు. అలానే రాబర్ట్ కూడా అక్కడ ఒక వ్యక్తికి కనులతోనే సైగ చేయటం దానిలో క్లియర్‌గా కనిపిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఆ వ్యక్తి రాబర్ట్ కొడుకే అయ్యి ఉంటాడు. అతని తండ్రిని నేను చంపింది చూసే ఇలా నా మీద పగ తీర్చుకుంటూ ఉండి ఉంటాడు అని ఆలోచిస్తూ ఏవో లెక్కలు వేసుకుంటూ దానిని చెక్ చేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి చూపిస్తే 1 డే టైం పడుతుంది క్లియర్‌గా చేయటానికి అని చెప్పటంతో ఓకే. త్వరగా ఆ పని చూడండి అని ఆ డివైస్ క్లియర్ చేసే వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతాడు. ఆఫీస్‌లో చరణ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా చతుర్. అతను భార్గవి పెళ్లి ఆగిపోయింది. భార్గవిని ఎవరో కిడ్నాప్ చేశారు అని ఆఫీస్‌లో అందరూ అనుకుంటూ ఉండటంతో అదే విషయం చ చరణ్‌కి చెప్పటానికి చరణ్ ఇంటికి వస్తాడు. చరణ్ అతనిని చూసి ఎందుకు వచ్చావు అని అడిగితే నేను నీతో ఒక విషయం చెప్పటానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఏంటి ఆ విషయం అని ఆ చతుర్ అక్కడికి రావటం తనకు ఇష్టం లేదు అన్నట్లుగానే మాట్లాడతాడు చరణ్. భార్గవి పోలీస్ ఆఫీసర్ భార్గవ్‌తో పెళ్లి కుదిరింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అని ఆఫీస్‌లో అందరూ అనుకున్నారు కదా! కానీ ఏమైందో ఏంటో సడన్‌గా భార్గవిని ఎవరో కిడ్నాప్ చేయటంతో ఆ పెళ్లి ఆగిపోయిందంట. ఎవరు కిడ్నాప్ చేశారో ఇంకా తెలియలేదు అని అందరూ అనుకుంటున్నారు. భార్గవ్ కూడా భార్గవి ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి చాలానే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోతున్నాడు అనే విషయం మాత్రం తెలిసింది అని ఆల్రెడీ చరణ్‌కి తెలిసిన విషయమే మరలా ఇప్పుడు వచ్చి చతుర్ అతడికి చెప్తాడు. చరణ్ తనకు తెలిసినా సరే తనకి ఏమీ తెలియలేదు అన్నట్లుగానే భార్గవి లేకపోవటంతో మందు తాగుతూ అదే రూమ్‌లో ఉన్నట్లు బిల్డప్ ఇస్తూ అవునా? ఎప్పుడు జరిగింది ఇదంతా? ఎలా జరిగింది? భార్గవిని ఎవరు తీసుకొని వెళ్లారు? అని అతని ఫ్రెండ్‌ని ఊపేస్తూ అడుగుతాడు. ఏమో అవన్నీ నాకేమీ తెలియదు. పోలీసైనా ఆ భార్గవిని ఎక్కడ ఉన్నాడో కనుక్కోలేకపోతున్నాడు. ఇక నువ్వు నన్నడిగితే నేనేం చెప్తాను? ఆఫీస్‌లో ఇదంతా మాట్లాడుకుంటుంటే విని నీకు చెప్పటానికి వచ్చాను. ఒకవేళ నువ్వే ఇదేమైనా చేశావు ఏమో అని డౌట్ కూడా నా మనసులో ఉంది. అదే క్లారిఫై చేసుకోవటానికి వచ్చాను అని అన్నాడు. నాకేమీ తెలియదు అని అంటూ ఉన్నప్పుడే చరణ్‌ని కనిపెట్టమని ఒక కానిస్టేబుల్‌ని భార్గవ్ పెడతాడు కదా! అప్పుడే అక్కడికి వచ్చి ఆ మాటలు అన్నీ కూడా విన్నాడు. నేనేం చేస్తాను? నాకేమీ తెలియదు. భార్గవి నా ప్రేమను కాదు అని ఆ భార్గవని పెళ్లి చేసుకుంటుంటే ఆ బాధలో మందు తాగుతూ ఇదిగో ఈ రూమ్‌లో నుంచి బయటికి కూడా వెళ్ళటం లేదు. ఇక నాకు ఎలా తెలుస్తుంది ఈ విషయాలు అన్నీ అని ఆ కానిస్టేబుల్‌ని చూడక నార్మల్‌గానే మాట్లాడుతూ ఉంటాడు. తన భార్గవిని తీసుకొని వచ్చిన విషయం తన ఫ్రెండ్‌కి తెలియకూడదు అని జాగ్రత్త పడుతూ. అవునా? కానీ ఆ రోజు నువ్వు భార్గవిని డిస్టర్బ్ చేశాడు, ఇబ్బంది పెట్టాడు అని మన ఆఫీస్‌కి వచ్చిన పోలీస్ ఎస్ఐని చంపేసినట్లుగానే ఇక్కడ కూడా భార్గవి నీకు దక్కకపోయేసరికి ఆమెను కిడ్నాప్ చేసావు ఏమో అనుకొని కనుక్కోవటానికే నీ దగ్గరకు వచ్చాను. కానీ నీకేమీ తెలియదు కదా! ఓకేలే అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని జాగ్రత్త అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చతుర్. వెళుతున్న అతని వైపే చూస్తూ ఉంటాడు చరణ్. ఆ కానిస్టేబుల్ ఆ మాటలన్నీ విని వెంటనే భార్గవ్‌కి ఫోన్ చేసి ఇక్కడ చరణ్ మాటలు మొత్తం కూడా క్లియర్‌గా చెప్తాడు. ఆ మాటల్లో ఏదో మీనింగ్ ఉంది అని అర్థం చేసుకున్న వెంటనే ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ డైరెక్ట్‌గా చరణ్ ఫ్రెండ్ చతుర్‌ని కలుస్తాడు భార్గవ్. అతను భార్గవ్‌ని చూసి భయపడిపోయి ఏంటి సార్ ఇలా వచ్చారు అని అతడు తడబడుతూ నోటి మాట రాక కష్టంగా అడిగితే ఇప్పుడు నేను నిన్ను ఏమీ చేయటానికి రాలేదు. నాకు చరణ్ గురించి ఒక విషయం చెప్పు చాలు అంతే అని ఆ ఎస్ఐ చనిపోవటం వెనక ఉన్న కారణం ఏంటి? అసలు ఎందుకు చరణ్ ఆ ఎస్ఐని చంపాడు? దానికి గల కారణాలేంటి అని అన్నీ అడిగాడు. చతుర్ కూడా ఆ విషయాలు అన్నీ చెప్తాడు. ఓహో! అలా జరిగిందా? ఓకే అనుకుంటూ ఒకవేళ నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నిన్నే అడుగుతాను. నీ దగ్గరికే వస్తాను. అప్పుడు నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చిన విషయం కూడా నువ్వు చరణ్‌కి చెప్పటానికి వీల్లేదు అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు భార్గవ్. భార్గవ్‌కి చరణ్ మీద చిన్నగా అనుమానం మొదలవుతుంది. నా భార్గవిని ఏదైనా మాట అన్నాడు అని ఆ పోలీస్‌నే చంపినవాడు ఇప్పుడు ఆమెను నేను తనకి దూరం చేస్తూ ఉంటే సైలెంట్‌గా చూస్తూ ఊరుకొని ఉంటాడా? అని అనుకొని ఆఫీస్ దాటిన వాడు కూడా వెనక్కి వచ్చి
చరణ్ పేరెంట్స్ గురించి అడుగుతాడు. నార్మల్గానే రాబర్ట్ కొడుకు అనుకుని కాదు. నాకు అతని పేరెంట్స్ గురించి పెద్దగా ఏమీ తెలియదు. తనకి ఒక తండ్రి మాత్రమే ఉన్నాడు అని చెప్పాడు. అతను కూడా వేరే ఎక్కడో ఉంటాడు. తను ఎప్పుడూ ఒక్కడే సింగిల్‌గా ఉండటం మాత్రమే నాకు తెలుసు అని తనకు తెలిసిన విషయాల గురించి మాత్రమే చతుర్ భార్గవ్‌కి చెప్పాడు. ఎందుకంటే అంతకు మించి ఎక్కువ విషయాలు ఏవీ కూడా చతుర్‌కి తెలియకపోవటంతో ఇక్కడ భార్గవ్‌కి అనుమానం మొదలవుతుంది. అదేంటి, మేము వెళ్ళి తన పేరెంట్స్ గురించి అడిగినప్పుడు తన పేరెంట్స్ ఏదో పల్లెటూరులో ఉన్నట్లు చెప్పాడు. మేము వెళ్ళి కనుక్కుంటే అమ్మా, నాన్న ఇద్దరూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ చతుర్ ఏమో చరణ్‌కి నాన్న ఒక్కడే ఉన్నాడు అని చెప్పాడు. ఏంటబ్బా వింత! ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది అని తన పోలీస్ బ్రెయిన్‌కి పదును పెడతాడు. తన అనుమానం నిజమో కాదో అనుకోవటానికి అతన్ని మరొకసారి అడుగుతాడు. చరణ్ తండ్రి ఒక్కడేనా ఉన్నది? అతనికి తల్లి లేదా అని అడిగితే ఆన్సర్‌గా తండ్రి ఒక్కడే ఉన్నాడు. అప్పుడప్పుడు నాన్న అంటూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే నేను కూడా విన్నాను. అమ్మ లేదు అని కొన్నిసార్లు నాతో చెప్పుకొని బాధపడుతూ ఉన్నాడు అని చెప్పటంతో ఓకే అంటూ భార్గవ్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. నేను అడిగినప్పుడు చరణ్ ఎందుకు నాకు అబద్ధం చెప్పాలి? అయినా మేము వెళ్ళినప్పుడు ఒక రకంగా తన ఫ్రెండ్‌తో మాట్లాడాడు. మాతో ఇంకో రకంగా మాట్లాడాడు. ఇలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా మాటలు మార్చవలసిన అవసరం ఏంటి? అంటే చరణ్ మా దగ్గర ఏదైనా నిజాన్ని దాస్తున్నాడా? లేకపోతే నిజంగానే భార్గవిని చరణ్ కిడ్నాప్ చేశాడా? చరణ్ కిడ్నాప్ చేస్తే మరి భార్గవిని ఎక్కడ దాచిపెట్టాడు? అతను రూమ్‌లో నుంచి బయటకు కూడా రావటం లేదు అని అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ చెప్తున్నారే! మరి ఎలా చరణ్ గురించి తెలుసుకునేది అని ఆలోచనలో పడ్డాడు భార్గవ్.